దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయనని ఎరుగడు. అంటే దేవుణ్ణి ఎరుగరు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ అయి ఉన్నాడనమాట. ఎందుకంటే ఈ లోకాన్నంతటిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లోకాన్నంతటిని అంటే లోకంలో ఎవరెవరు ఉంటారు? ప్రజలు ఉంటారు. లోకం అంటే ప్రజలు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమని మనము కూడా పొందుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ ప్రేమ లేకపోతే దేవుణ్ణట ఎరగరట. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ప్రేమ ఉంటే ఒక వ్యక్తిలో నిజమైన దేవుడు ఎవరనేది వారు తెలుసుకుంటారనమాట. అటువంటి జ్ఞానము మనకు కూడా కావాలి. నిజమైన దేవుడు ఎవరు? ఆయనే మరి క్రీస్తు అని మరి నమ్ముదాం. ఎందుకంటే ఆయన ఈ లోకానంతటిని కూడా సమస్తాన్ని సృజించి మరి మనకు అప్పజెప్పిండు. మానవులుగా మనను కూడా చేసి తన ప్రాణాన్ని మనకిచ్చి ఇదంతటిని కూడా అనుభవించడానికి, అభివృద్ధి చెందడానికి, ఫలించడానికి, విస్తరించడానికి మనకి ఇదంతా సమకూర్చి పెట్టిండు గనక ఆయన నిజమైన దేవుడు. ఇదంతా మరి ఎలా జరిగింది? దీని వెనక ఏదో బలమైన ఒక శక్తి, బలమైన వ్యక్తి ఎవరో ఉండి ఉంటారు అనేది మనకి మరి అర్థం కావాలన్నమాట. ఎందుకంటే దేవుడు లేడు అనే కొంతమంది మరి నాస్తికులు కూడా ఉన్నారు. దేవుడు లేడు. చూడండి, ఒక మందిరంలో ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థన జరిగే సమయంలో ఒక నాస్తికుడు ఆ మందిరానికి వెళ్ళిండు. తను ఎందుకు వెళ్ళిండు అనంటే దైవ సేవకుడు ఏం మాట్లాడుతుండు, ఆయనలో ఏ తప్పు పట్టాలి అనేది ఒక్కటే ఆయన ఆ ఉద్దేశంతో, అంటే ఒక చెడు ఉద్దేశంతో ఆ మందిరానికి వెళ్ళిండు ఒక నాస్తికుడు. దేవుడు లేడు అని అనే వ్యక్తి, వాదించే వ్యక్తి అనమాట. వాళ్ళు నాస్తికులు అంటారు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు, పాటలు పాడారు, దేవుని ఆరాధన చేశారు. ఇంకా కొద్ది సమయంలో వాక్య పరిచర్య జరగాలి. ఈ పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించే ఈ క్రమంలో ఆయన హృదయాన్ని ఈ ప్రార్థన, ఈ పాటలు, ఈ ఆరాధన ఆయన హృదయానికి తాకింది. ఆయన కూడా అలాగనే కూర్చొని వింటున్నాడు. ఏ తప్పులు కూడా ఇక వెతకటానికి ఆలోచనలు రావట్లే గానీ ఇక్కడ ఏదో బలమైన ఒక సన్నిధి, ఏదో ఒకటి ఇక్కడ ఉన్నది, దేవుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనేది ఆయనకు అర్థమైపోయింది. సరే, వాక్య పరిచర్లోకి వెళ్దాం అనుకున్నారు పాస్టర్ గారు. అక్కడ ఒక చంటి బిడ్డ ఏడుస్తూ ఉన్నది. ఏడుస్తూ ఉంటే ఈ తల్లి ఎంతసేపటికి కూడా ప్రయత్నిస్తుంది ఆమె ఏడుపు మాన్పించడం కోసం, కానీ ఆమె ప్రయత్నం ఆడ ఫలించలేదనమాట. చివరికి ఏమనుకుందంటే నా ఒక్కదాని వల్ల, నా బిడ్డ వల్ల ఇంతమంది డిస్టర్బ్ అవుతుండ్రు, వాక్యం వినలేకుండా మరి నేను ఆటంకపరుస్తున్నానేమో అని చెప్పేసి ఈ చంటి బిడ్డను సంకనేసుకొని చర్చి బయటికి వెళ్ళాలని ఒక ఆలోచన కలిగి ఆల్రెడీ లేచింది. బిడ్డను ఎత్తుకొని లేచి బయటికి పోవడానికి సిద్ధపడ్డదనమాట. అక్కడ బలిపీఠం దగ్గర నా పాస్టర్ గారు చూశారు. ఆ సేవకుడు చూసి, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో, పాప కోసం మనం ప్రార్థన చేద్దాం, ఆ బిడ్డ ఏడవకుండా అని చెప్పేసి తనతో అన్నప్పుడు తను కూర్చుంది. ఈ సంఘమంతా ఏం చేశారంటే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం, ఆ బిడ్డ ఏడవకుండా చక్కగా నిద్రపోవాలి, అలాగా అందరు కలిసి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి ఆమె నాని ఎప్పుడైతే అన్నారో ఆ చిన్న పాప చక్కగా నిద్రపోయింది. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే ఒక నాస్తికుడు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఏమనిపించిందంటే ఇంత ఇమ్మీడియట్లీ, ఇంత త్వరగా వీళ్ళ దేవుడు వీరి ప్రార్థనలు ఆలకించి జవాబు ఇస్తాడా? ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన క్రీస్తు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఈ దేవుణ్ణి నేను వెంబడిస్తా, ఈ దేవుణ్ణి నేను అంగీకరిస్తా ఈ రోజు నుంచి అని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే ఆయన నిజ దేవుడని ఎరిగి అప్పటికప్పటికే తను మనసు మార్చుకొని ఆ క్రీస్తు ప్రభుని అంగీకరించిండు అనమాట. అంగీకరించడమే కాదండి, ఆయన గొప్ప సేవకుడుగా మారిపోయిండు.
అనేక సంఘాలు కట్టటమే కాదు, అనేక ఆత్మలు రక్షించటమే కాదు. చూడండి, ఒక నాస్తికుడే మరి దేవుడు నిజమైన క్రీస్తు ఈయనే అంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. వీరి ప్రార్థనకి ఇప్పటికిప్పుడే జవాబు వచ్చేసింది. ఆ పాప ఏడవకుండా చక్కగా మరి నిద్రలోకెళ్ళిపోయింది. చూడండి, ఆ ఒక్క సన్నివేశాన్ని చూసి ఆ నాస్తికుడు వెంటనే మరి రక్షింపబడ్డాననమాట. మనసు మార్చుకొని మరి బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడి ఉన్నాడు. అంతేకాకుండా ఒక సంఘ సేవకుడిగా అనేక ఆత్మలు రక్షించి సంఘాలను కడుతూ మరి సువార్త ప్రకటిస్తూ ఆ విధంగా దేవుని పనిలో ఒక నాస్తికుడు అలాగ నిలబడిపోయాడనమాట. మీరు ఎవరైనప్పటికి గూడా దేవుడు ఒక్కటే చెప్తున్నాడు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయన నిజమైన దేవుడా కాదా అని మనము ఎరుగుతామనమాట. మనము లోతుగా వెళ్ళాలి. బయట కూర్చొని ఆ దేవుడు, ఈ దేవుడు, ఈయన దేవుడు గాదు అని అంటం కాదులే గానీ, ఆయన ఎప్పుడైతే మందిరంలోకొచ్చి కూర్చుండో, ఆ స్థలంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టిండో, వెంటనే దేవుని యొక్క సన్నిధి ఆయనను కమ్ముకొని, ఆయన నిజమైన క్రీస్తు అనేటట్లుగా దేవుడు తన వైపు మార్చుకొని, మలుచుకొని, ఒక బలమైన సాధనముగా, ఒక సాక్షిగా అనేక ప్రజలకు ఉపయోగకరమైన వ్యక్తిగా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. ఆ సేవకుడుగా మరి ప్రతిష్ఠించబడ్డాడనమాట. నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని, నువ్వు ఎవరైనప్పుడు గూడా దేవుడు ఒకటే చెప్తుండు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. కనుక మనం గూడా దేవుణ్ణి మరి ప్రేమించుదాం. ఆయన ప్రేమను మనలో నింపుకుందాం. అనేకులకి సాక్షులుగా నిలబడగలుగుదాం. దేవుడి ఇటు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.